నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నీ కళ్ళు వల్ల నువ్వు ఇండస్ట్రీలో నీకు మంచి నేమ్ వచ్చి మంచి ఫేమ్ వచ్చింది, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు అని అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఓన్లీ కళ్ళు వల్ల అంటే నేను యాక్సెప్ట్ చేయను. నీ వల్ల లేదు, నీకే ఉన్నాయి ఆ కళ్ళు. ఐ మెంట్ టు సే వర్క్ రిలేటెడ్ కూడా ఉంటుంది కదా అని. అంటే జనాలు అట్రాక్ట్, నేను జనాల కోసం మాట్లాడుతున్నా. జనాలు అట్రాక్ట్ అయ్యి నీకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది నీ కళ్ళు. ఎందుకు సీరియల్స్ ఆపేసావు? సీరియల్స్ ఆపేయలేదు, గ్యాప్ వచ్చింది అంతే, ఇవ్వలేదు. అది రీజన్ ఉంటది కదా. రీజన్ ఏం లేదు, బట్ అంటే నువ్వని కాదు, నేను బేసిక్ గా మనం వింటూ ఉంటున్నా చూస్తూ ఉంటున్నా ప్రతి ఒక్కరు వదిలేస్తున్నారు సీరియల్స్ ని. ప్రాబ్లం ఏంటంటే వదిలేయట్లేదు. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీ తక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు బయట వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది. సో మన తెలుగు వాళ్ళకి తక్కువ వస్తుంది కాబట్టి ఎవరు చేయడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ అయినా కూడా అంటే మెయిన్ ఉండేలా చూసుకుంటారు. సో అది కాకుండా జస్ట్ 2-3 డేస్ క్యారెక్టర్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. సో అందుకని మన తెలుగు వాళ్ళకి అనిపించట్లేదు అంతే. సో ప్రాబ్లం ఏంటంటే రెండు, ఒకటి క్యారెక్టర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, రెండు డబ్బుల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ రెండు లేనప్పుడు చేయడం దేనికి అనేది పాయింట్. తెలుగు వాళ్ళతో కొంచెం ఆ ప్రాబ్లం ఉంది. అంటే తెలుగు వాళ్ళకి సాటిస్ఫై అయ్యేంత క్యారెక్టరైజేషన్స్ రావట్లేదు, అంత పేమెంట్స్ కూడా రావట్లేదు అనేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకే గ్యాప్ వచ్చింది. అది నువ్వు ఇప్పుడు సీరియల్ రీసెంట్ స్టార్ట్ చేసావు స్టార్ మాలో. నేను ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తీసుకొని చేస్తున్నా. నాకు తెలుసు కదా, ఆ గ్యాప్ లో నేను కూడా ఉన్నాను. ఆ ఆ గ్యాప్ లోనే వచ్చాయి, ఆ గ్యాప్ లోనే పరిచయం. ఇప్పుడు సీరియల్ చేస్తున్నావు కదా, టీం అంతా తెలుగు వాళ్ళే, టీం లేరు, ఉండరు మ్యాక్స్ తెలుగు వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఇది తమిళ్ వర్షన్ రీమేక్ చేస్తున్నాను. సో నేను తమిళ్ వర్షన్ చూడండి అని చెప్పారు. తమిళ్ వర్షన్ చూసినప్పుడు నాకు నచ్చింది, నా క్యారెక్టర్ చూసుకున్నాను నేను, చాలా బాగుంది. సరే అని చెప్పి ఓకే చెప్పాను. నీది ఇప్పుడు మళ్ళీ చేయట్లేదు నువ్వేం సీరియల్? ది బెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నా నేను ఫస్ట్ నుంచి కూడా. శివ ఏదో వస్తే అది చెయ్యను, నాకు గ్యాప్ వచ్చినా పర్లేదు, బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి చేస్తూ. ఈ ప్రాజెక్ట్ నేను అంతే 100% ఎఫర్ట్ ఉంది పెట్టాలి అక్కడ. ఇద్దరు మంచి ఒక మాట మీద ఉంటారా కదా. ఇప్పుడు నువ్వు ర్యాండమ్ గా నువ్వు ఏదో ఒకటి అడుగు కూడా సేమే చెప్తాం మేము, సింక్ లో ఉంటాం, అంత సింక్ లో ఉంటాం. ఎలా ఫ్రెండ్స్ మీ ఇద్దరా? యాక్చువల్లీ మీ స్టోరీ ఏంటి? నేను ఎప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా నేను ఎప్పుడు మీరు అసలు ఎలా పరిచయం అయ్యారు నేను ఎప్పుడు అడగలే, ఏదో ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎలా ఫ్రెండ్స్ అయ్యారు నాకు తెలియదు. యాక్చువల్లీ ఇలా షూట్స్ లోనే కలిసాం. ఫస్ట్ ఒక మూవీ చేసాం, అఖిల్ అనే ఫిల్మ్. మీ ఇద్దరికి పడకపోతుండే అని అనుకుంటున్నా స్టార్టింగ్. మేము ఇప్పటి వరకు ఒక్కసారి గొడవ పడ్డాం, ఒకటేసారి గొడవ, అది కూడా దిష్టి వల్ల అంతే. చిన్న గొడవ, అది కూడా 13 years 14 years చిన్న మిస్అండర్స్టాండింగ్, అది కూడా ఒకసారి గొడవ పడ్డాం అంతే. ఇప్పుడు రీసెంట్ గా అంటే 1 year దాటి 1 year బ్యాక్. 1 year బ్యాక్ నేను ఎప్పుడు చూసినట్టున్నాను ఒకసారి ఇద్దరు గొడవ. ఇక్కడ కాదు, మేము ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ లో ఒక చిన్న అసలు జుజుబి అలాంటిది దిష్టి వల్ల. నిజంగానే ముందు రోజు అందరూ మీరు ఎంత మంచిగా ఉంటారు, మీరు ఎంత మంచిగా ఉంటారు, ఏం గొడవ, నైట్ గొడవ అయింది, మళ్ళీ ఆఫ్టర్నూన్ కి సెట్ అయిపోయారు. చెప్పండి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎలా? సో ఫ్రెండ్షిప్ షూట్ లోనే స్టార్ట్, ఫ్రెండ్స్ అయ్యాం ఇద్దరం, హై బై టైప్స్. తర్వాత ఒక ప్రాజెక్ట్ చేసాం ఇద్దరం కలిసి, అక్కడ కొంచెం జెల్ అయ్యాం. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే డెఫినెట్లీ కాదు, బట్ ఉన్న వాళ్ళల్లో మేమిద్దరం కొంచెం ఎక్కువ జెల్ అయి ఉంటాం అనమాట. సో అలా ఫ్రెండ్స్ కలిసి 3 projects చేసాము, బట్ అంత క్లోజ్ ఏం కాదు, హై బై టైప్స్ ఏ ఉండేవాళ్ళం. అలా ఫ్రెండ్షిప్ అలానే వెళ్తూ ఉన్న కొద్దీ లైఫ్ లో ఇలా మన ఏజ్ పెరుగుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా, చిన్న చిన్నవి. ఐ యామ్ స్టిల్ 16. ఉంటది నిజం, అట్లనే ఉండాలనుకుంటున్నా. ముక్క చెక్క తెచ్చి బదిలేద్దాం, ఇది అలవాటు చేసింది నాకు. కూడా అలవాటు కార్ లో కూడా చెక్క ముక్క పెట్టుకుంటా. అంటే ఒకవేళ సడన్ గా టచ్ కూడా ఎవరైనా అన్నారనుకో, టచ్ చెప్పులు తెచ్చుకో, కింద చెక్కే ఉంటది. ఒక ఫ్రెండ్ అవ్వాలని అంటే ఒక కనెక్షన్ ఉండాలి, ఒక సిచ్యువేషన్, ఒక పాయింట్ రావాలి. అంటే ఇప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్ లో ఒకరోజు నాకు ఇలాంటి టైంలో ఇలా వచ్చాడు, ఇలా ఉన్నాడు, పక్కన ఉన్నాడు అని చెప్పి కనెక్ట్ అయ్యి, అసలు ఫ్రెండ్షిప్ అంటేనే నాకు అందరూ ఒకలా చూసే నేను ఏదో ఒక పాయింట్ లో కనెక్ట్ అవుతా. అలా మీ ఇద్దరికి ఒక పాయింట్ ఏదో ఒకటి ఉండే ఉంటది, ఒక సిచ్యువేషన్. మేము అంటే హెల్పింగ్ నేచర్ కళ్ళతో మాట్లాడేసుకుంటున్నారు కదా, ఏ పాయింట్ చెప్దామా?
కైండ్నెస్ ఎక్కువ. ఆ? మా ఇద్దరు పాయింట్స్ ఎట్లా కలిసాయంటే కైండ్నెస్ ఎక్కువ, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. లో టైమ్ లో ఉంటాం. ఇప్పుడు తను లో ఫీల్ ఉందంటే నేను ఎక్కడున్నా సరే నేను వెళ్ళిపోతా తన ప్లేస్ కి. నేను ఎక్కడ లో ఫీల్ ఉందా అని చెప్పగానే తను వచ్చి నా పక్కన ఉంటది ఒక ధైర్యం లాగా అట్లా. నాకు చెప్పొచ్చు, నేను వచ్చి ఉండేవాడిని మీ ఇద్దరి మధ్యలో. నీకు వేరే ఫ్రెండ్స్ ఉండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము వేరే వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడం. నో గాసిప్. నో గాసిప్. మా గురించి మేము మాట్లాడుకుంటాం అంతే. అదొకటి. ఇంకా ఎక్కువ జల్లవడానికి రీజన్ అదే. మాకు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకునే అంత టైం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్లీ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు మా ఇద్దరు లైఫ్ లో ఏం జరుగుతుందని మాత్రమే మాట్లాడుకుంటాం. అది ఎవరు నమ్మని విషయం. కానీ సీరియల్స్ చేసే యాక్టర్లు గాసిప్లు ఎక్కువ మాట్లాడుకుంటారు. దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది నిజం. మాట్లాడుకుంటారు కానీ మేము వాటికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎవరన్నా వచ్చి చెప్తున్నా అవునా ఓకే అంతే, అక్కడి నుంచి బాయ్. దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి అది వేరే వాళ్ళకి చెప్పడాలు అలా ఏం ఉండదు. అందువల్ల మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కనెక్ట్ అయ్యాం. ఆ కనెక్ట్ అయిన ప్రాసెస్ లో మా ఇద్దరికి తెలిసిన విషయం రీసెంట్ గా ఏంటి అంటే అందరూ ఏది పర్ఫెక్ట్ ఉండరు. నీలో కొన్ని లైక్ తప్పులని కాదు, కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. నువ్వు కొన్ని కాన్ఫిడెంట్ గా ఉండలేవు. అలా నేను ఏదైతే ఉండలేనో అంశు బ్యాలెన్స్ చేస్తుంది. అది అంశు ఏదైతే కాన్ఫిడెంట్ కాదు అనుకుంటుందో నేను బ్యాలెన్స్ చేస్తా. సో అలా మా ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఒకరు లేకుండా ఇంకొకరు బయటికి వెళ్ళలేము మేము. చూశాను కదా, యాక్చువల్లీ నాకు మంచిగా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్. మళ్ళీ టచ్ పట్టుకు మళ్ళీ విడిపోకూడదు. అందుకే చెప్పా మాట్లాడుతున్నప్పుడు పట్టుకుంటా. మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటది. ఇలానే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ ఒకరు బాయ్ ఫ్రెండ్ ని ఇంకొకరు బాయ్ ఫ్రెండ్ ని ఇలా పరిచయం చేసుకునేలా ఉంటారా? డౌటా? ఎందుకు పరిచయం అంటే అలాగనట్లే, ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎలా ఉన్నాడని అడిగి యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా. దాన్ని అడుగుతా ఫస్ట్ నేను. నువ్వు ఇప్పుడు రాలేదు, బట్ వస్తే డెఫినెట్ గా. ఇప్పుడు ఎలా అంటే ఆబ్వియస్ గా మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో, ఏదన్నా వచ్చినప్పుడు డెఫినెట్ గా అంశు ఇది. దానికి వచ్చినప్పుడు ఎవరు పంపిస్తున్నారు ఫోటోస్? మా మమ్మీ. మమ్మీ మీ మమ్మీ నెంబర్ నేను ఫోటో పంపిస్తాను. బానే సరదాగా ఒకటిపడి ఉంటది అట్లా. అలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అవునా? ఏ చిన్నపిల్ల కనిపిస్తున్నావు? నేను ఎంత ఇంకా 21, 22 అనుకున్నా. అంతేగా. అంశు కూడా సేమ్. మీకు చూస్తున్నారా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? మీ ఇద్దరికి పంపిస్తాను నా ఫోటోలు. ఎవరికి నచ్చుతా? ఫస్ట్ మా మమ్మీకి నచ్చాలి నువ్వు. జుట్టు రాని హెయిర్ స్టైల్ తీసి మంచిగా వస్తా. చాలా ఉంటాయి మనకు కూడా. అదే అంటున్నా, ఎవరిది ఎక్కువ. నేను అదే అంటా తెలుసా, మనం ఎంటర్టైన్మెంట్ కి కావాలి, మనం సెల్ఫీస్ దిగడానికి కావాలి, వాళ్ళ చుట్టాలతో మనం మాట్లాడడానికి కావాలి, కానీ మనం వద్దు. అదేంటో నాకు అంటే మనల్ని ఎందుకో చాలా కొంచెం తక్కువ చూస్తారనిపిస్తుంది నాకు. అది ఇప్పుడున్న మీడియా ప్రభావమో ఏమో నాకు తెలీదు. ఇప్పుడు జరుగుతున్న మన కాంట్రవర్సీ సిచ్యువేషన్స్ వల్ల అందరు బ్లేమ్ అయిపోతున్నాం. జెన్యూన్ గా ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటే మీరు అది చూపియండి, బట్ అది అందరిపైన స్ప్రెడ్ అయిపోతుంది అనేది నా పాయింట్. దానివల్ల మన వాల్యూ, మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేసుకుంటున్నాం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. రీసెంట్ టైమ్స్ లో ఏమైనా పిలుస్తున్నావా? అది ఈజీగా తెలిసిపోద్ది నాకు. నేను అలా తిరగలేదంటే అది నాకు చెప్పట్లేదని. వైబ్ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోద్ది. వచ్చి మధ్యలో కూర్చుంటాను, నాకు మధ్యలో వస్తుంది. రాదు వేరే వాళ్ళకి, ఓన్లీ మాకే ఉంటుంది. మీకు సినిమాలు ఎందుకు ట్రై చేయలేదు మీరు ఇద్దరు? అక్కడ హీరోయిన్ కే ఏం ఉండదు అంత పర్ఫార్మెన్స్ స్కోప్, మొత్తం హీరో రిలేటెడ్ ఉంటుంది. హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఒక హీరోకైనా ఫ్రెండ్, హీరోయిన్ కైనా ఫ్రెండ్. ఈ విషయంలో నేను చెప్తా. ఇప్పుడు మూవీస్ కి వచ్చేసరికి హీరో హీరోయిన్ వీళ్ళనో ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది. సేమ్ సీరియల్లో మాది ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నా కాబట్టి నాది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి? అది నా పాయింట్. నేను ఫస్ట్ చూసుకునేది నా కంఫర్ట్. సో నాకు సీరియల్స్ వరకు నాకు కంఫర్ట్ ఉంది. సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సింపుల్. అక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు, ఊరికే జస్ట్ నుంచో పెడతారు అంతే. అంతే, ఎక్కువ స్కోప్ ఉండదు యాక్టింగ్ కి. నేను చేశాను మొహమాటం
అలా అలా ఏం లేదు కానీ పర్టికులర్ మూవీస్ అనేది బట్ కొన్ని డెఫినెట్ గా నేను రిగ్రెట్ అయ్యా. ఎందుకంటే టీవీలో మనం ఇంత ఫేమ్ ని మనం కష్టపడి తెచ్చుకొని అక్కడికి వెళ్ళి పోగొట్టుకోవాల్సిన ఎస్టీ మనకి లేదు. సో అందుకని చేయట్లేదు అంతే. మీకు ఇండస్ట్రీ అంటే భయమా లేకపోతే ఏంటి? ఎప్పుడు అమ్మగారుల్ని తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ విన్నాను, చూసా. దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మేము ఏం తెలియదు అసలు, మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ఫస్ట్ 10 మంది ఉంటేనే చాలా భయం, నేను అసలు మాట్లాడలేను, ఇప్పటికీ నేను మాట్లాడలేను. సో ఏదన్నా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే, మేనేజర్స్ తో డేట్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటే నేను వెళ్ళి షూట్ చేసుకొని వస్తుండే. ఇది అయిపోయింది. లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే లేదు, ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యా, నేను మాట్లాడుకుంటా అని చెప్పి మమ్మీని ఇంట్లో నుంచి ఇప్పుడు నేను మాట్లాడుకుంటా. అందరూ స్ట్రాంగ్ అవుతున్నారు. బేసిక్ ఇప్పుడు అంటే కదా ఫేస్ చూసి నువ్వే చెప్తావు కదా భయపడతారని, సో కొంచెం రఫ్ గానే మాట్లాడతాను. ఇప్పుడు వాయిస్ కూడా మారింది. ఇప్పుడే వచ్చింది, చిన్న వేరియేషన్ వచ్చింది తెలుసా? అంతే. ఇప్పుడు నీకుండదు, శివాకి యాంకర్ శివాకి డిఫరెన్స్. నేను ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఎలా చెప్పావు? హాయ్ వెల్కమ్ టు యాంకర్ శివ. ఇంకా నేను ఒకప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని, ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని, ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఆపేసా. ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడైనా మీ ఇద్దరికి అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు, ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి? నేను ఏ మూమెంట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. సో ప్రీవియస్ బ్యాక్ చూసుకో, అంతే. వెనక్కి తిరిగితే ఇంకోటి వెళ్ళిపోద్ది స్క్రీన్. ఏం లేదు అంతే, సేమ్ ఇయర్. బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా, యాంకరింగ్ వదిలేసాను అని. ఇప్పుడు అయిపో అంటే ఇచ్చేస్తున్నారు మరి. ఎందుకెవరు? నువ్వు ట్రై చేయట్లేదు ఏం చెప్పు. అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు. అంటే నీకు టీవీ షోసా లేకపోతే లైక్ ఇలా నాలాగా చిన్న చిన్న? ఎవరికన్నా నీకేముంటది గోల్ నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ యాక్టర్, యాంకర్. ఇప్పుడు యాక్టింగ్ వదిలే, నువ్వు హోస్టింగ్ చేయాలంటే యూట్యూబ్ లోనే ఉండిపోవాలనుకుంటావు, టీవీకి వెళ్ళాలనుకుంటావు. సేమ్ టీవీ షో డైరెక్ట్ చెప్పొచ్చు కదా, నీకేముంటది? నన్నెందుకు జనరల్ గా చెప్తున్నా, అందరికి ఏమేముంటుంది, టీవీసే ఉంటాయి జనరల్లీ. టీవీ షోస్ ట్రై చేస్తున్నాం, చెయ్యట్లేదు. ఎవరన్నా అప్రోచ్ అయితే చేస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళాలని లేదా మీకు? నేను 7th సీజన్ కి ట్రై చేసా, అప్పుడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 8th కి నుంచి నేను సీరియల్ కమిట్ అయ్యా. అదే ఛానల్లో ఇప్పుడు కష్టం. ఇంకా నన్ను అప్రోచ్ అవ్వలేదు. వెళ్ళిపోతావు. ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మంచి అనుభవాలు ఉంటాయి, మంచి దోస్తానాలు. మీరు చెప్పండి. మంచి అదే చెప్తున్నా కదా, వెళ్ళొచ్చా వద్దా? సూపర్ గా వెళ్ళొచ్చు. అంటే బేసిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. ఒకరికి మంచిగా తీసుకెళ్లొచ్చు, ఒకరికి వేరేలా తీసుకెళ్లొచ్చు. మీకు ఎలా తీసుకెళ్తారు? బేసిక్ గా నాకు ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం. అంటే ఐ మీన్స్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలీదు. ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచొని నేను ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా. సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను ఏం డెసిషన్స్ తీసుకుంటా అనేది నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు? రీసెంట్ గా ఏం కాదు, సూన్ ఆఫ్టర్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తాం, సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం. అంతకు ముందు ప్రపంచం తెలీదు, షూటు ఇల్లు అంతే. ఈ 2 years లో మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నాం మేము, చాలా మంది. నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకు వస్తే, ఆ ఫ్రెండ్ గ్యాంగ్, ఆ పాజిటివిటీ, సో అదంతా. సో ఆ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతాం అంటే, విక్రాంత్ తోటి ఏంటి ఎక్కువ తిరుగుతున్నారు? మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము, ఎక్కువ కనెక్ట్ అవ్వరు. ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా. బట్ వాడు ఏంటంటే మాకు మేము ఎట్లా థింక్ చేస్తామో వాడు కూడా సేమ్ థింక్ లో. మేము ఎన్నిసార్లు అనుకున్నాం మనకి ఇంత తక్కువ టైంలో వాడు మనలాగా థింక్ చేసి మనలాగా సేమ్ మాలాగే సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వడం వల్ల అంటే మీకు వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వల్ల పక్కన ఉంచుకుంటారు. పక్కన ఉంచుకోము, అది ఫ్రెండ్స్ లిస్ట్ లో పక్కన ఉంచుకోవడం అంటే అది యాంకరింగ్ వాయిస్, అది బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా. ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు విక్కీ ఫ్యామిలీ అయినా వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా.
అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం Hmm. రెగ్యులర్ గా. సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే. ట్రిప్స్ కి ఎందుకు మీ ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కువ? అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి ఎమోషన్ ఫీల్ అయ్యి ఏమైనా వెళ్ళిపోతారా ఫస్ట్ ఏంటి? ట్రిప్ అలా స్టార్ట్ అయింది. బాధలోనే. రీసెంట్ కూడా గోవా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చావు ఇద్దరు వెళ్ళాం. వెళ్ళొచ్చారా? ఆ. ఎందుకు వెళ్తుంటారు నార్మల్ గా మీ ఇద్దరే? ఓకే, ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది. ఈ Hmm. మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే Hmm. ఇది ఇలా అయ్యే పని కాదు, లెట్స్ గో టు అ ట్రిప్ అని ఫస్ట్ టైం ఉమ్, మా లైఫ్ లో ఒక ట్రిప్ కి అప్పుడు- వెళ్ళాము అప్పుడు. అంటే దాని మనాలి. దాని గురించి నెక్స్ట్ మనాలి Hmm. వాజ్ ఫస్ట్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ మన మేము ఇద్దరం వెళ్ళాం. ఇద్దరమే వెళ్ళాము. దెన్ వి రియలైజ్డ్ ఓకే లైక్ ఇంకా అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం Hmm. పాజ్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వి రియలైజ్డ్ Hmm. ఓకే ట్రావెలింగ్ మనకి ఇష్టం, వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తుంది. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? ఇందాక ఒక టాపిక్ మాట్లాడాం. ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగేస్తాం. ఉమ్, See, నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్. Mm. నేను ఆల్మోస్ట్ 2016 ఇప్పుడు 25 ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్. Mm. ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా, క్యాస్ట్ బొంగు మోషానం అని చెప్పి ఏదో వాగేసాను. ఉమ్, ఉమ్, బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు, నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్, మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్, ఆ మెంటాలిటీ వచ్చింది. సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు, నువ్వు అప్పుడు వీడియోలో అలా చెప్పావు అది ఇది అని. ఓకే, ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు ఎప్పటికీ. ఎప్పుడు ఒకే పర్సన్ ఎప్పుడు ఒకేలా ఒక ఉండరు. పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్స్ Example చేంజ్ నేనే. అవుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ నేనే ఒకప్పుడు ఎలా ఉండేవాడిని రాడ్, ఆ. దాని తర్వాత ఏం అంతే. చేస్తాను? వాన- లైఫ్ లెసన్స్ శివ. అంతే. సో ఇప్పుడైతే జీరో. జీరో. నాకు రీసెంట్ గా యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అని అన్నాను చూసావా, Uh-huh. ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది Mm, అన్నప్పుడు yeah. నాకు తెలియదు అసలు బేసిక్ గా, నాకు అసలు ఇలా ఇలా అయ్యింది, ఏ- ఇలా అంశుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలియదు, నిజంగా తెలీదు. నువ్వు నాకు పరిచయమైన 1 year దాకా కూడా తెలియదు నాకు. ఓకే. రీసెంట్ గా నేను చూసినప్పుడు బ్రేక్ అవ్వడం ఏంటి ఇది, షాక్ షేక్ అయిపోయా. అడుగుదామా మళ్ళీ వద్దురా బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే. ఓకే. నిజంగా అయ్యిందా? అయింది అది. నేను ఒక వీడియో చూసా, Mm. అది ఏ వీడియో అనుకున్నాను. Mhm. స్వేర్ ఆహా. ఎలాగేయాలి, ఏ ఒట్టు video ఎలాగేయాలి స్వేర్, అంతే అంతే. ఏదో Engagement. ఎంగేజ్మెంట్ అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు. అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది. Okay. ఒక రీల్ చూసాను నేను Mhm. యూట్యూబ్ లో. ఏమో గుర్తుంది Mm. అసలు ఉంది. ఆ. నిజంగా అయిందా? ఎంగేజ్మెంట్ అయింది, అది బ్రేక్ అయింది. అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు. సో ఎమోషనల్ అవుతావా? ఎమోషనల్ అంటే గుర్తు తెచ్చుకుంటావా ఎప్పుడైనా? అసలు ఇప్పుడు లేదు, Mm. ఇప్పుడు అసలు పిచ్చలైట్. పిచ్చలైడ్. తెచ్చలేదా? యూ అన్లక్కీ ఫెలో అనుకొని వదిలేస్తాం అంతే. అలా ఉండాలిరా నేను Mm. కూడా. ఎక్కువ స్ట్రెస్ Time తీసుకొని means బాధపడిపోయి. everything, okay. Yeah. Mm. అంటే ఆ సిచ్యువేషన్ ఆ టైంలో మనం టఫ్ అనిపిస్తది, Mm. బట్ వెళ్తూ వెళ్తూ ఉంటే అది Mm. నార్మల్ అయిపోతుంది. బట్ ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు. for కాదు, sure. డెఫినెట్ గా కాదు. సో ఆ టైంలో ఇది ఉంది ఇది చెప్పాం కదా, బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి మరి, ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పా కదా, నేను low అడిగాను ఒక situations అని. అది పక్కనే ఉంది ఆ టైంలో. సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. అది నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా Mm. ముందే. ఓకే, చూసుకుంటే time అంతే. సిచ్యువేషన్ డెస్టినీ. మనం హ్యాపీగా ఉండాలని రాసి పెట్టినప్పుడు Yes. అలాంటివి అవుతూ ఉంటాయి. కానీ మనం హ్యాపీగా ఉంటామే. ఎస్ ఉంటాం కదా. ఉంటాం, అదే అంటున్నా. Ah. ఉండాలి అని రాసి పెట్టినప్పుడు అలాంటివి క్యాన్సిల్ అవుతూ బ్రేక్ అవుతూ ఉంటాయి అంటున్నా. ఇట్స్ ఓకే, ఆల్ ఇస్ వెల్. అంత మనం మంచి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ శివ, అంతే. అంతే. మనిషికి యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఎంత సంపాదిస్తారు? నాకు ఈ మధ్య నాకు బాగా ఆ క్వశ్చన్ కి బాగా వైరల్ అవుతున్నాయి కదా. క్యూరియాసిటీ. ఎంత సంపాదిస్తుంది? వస్తాయి బానే బానే సంపాదిస్తారు. అంటే ₹1 కోటి, ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడ, అదే తీసుకోండి కదా. అని. 10 లక్షలు నెలకి, 5 లక్షలు. నెలకా? చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు శివ, ఓన్లీ యూట్యూబ్ నుంచి అంతే. అంటే ఎంత వస్తుంది? మేము యాక్టివ్ ఉండం ఫర్ షూర్. ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్, లేడీస్ కే అవకాశం. నాకు నిన్న ఒకడు ఫోన్ చేశాడు, అన్నా ఇండస్ట్రీలో మనం ఉండలేమన్నా, ఓన్లీ అమ్మాయిలేనన్నా, పదరా మారిపోదాం అన్నా నేను. అట్లేం లేదు. Mm. నువ్వు పెట్టే క్రియేటివిటీ, నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి, నీ కంటెంట్ బట్టి అఫ్ కోర్స్ ఉంటది. Mm, mm. ఎందుకు మేల్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు. నేను చేయనా? చెయ్యి. చెయ్యు. నాకు ప్రమోషన్స్ రావాలి ఫస్ట్. చేస్తూ ఉంటే వస్తాయి. నీలో అంత టాలెంట్ ఉంది, తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే. హోస్టింగ్ దగ్గర ఆగొద్దు, వెళ్ళాలి, మల్టీ టాస్కింగ్ చెయ్యాలి, ఏడ దొరుకుతుంది టైం, ఏడ దొరుకుతుంది, జీవితం అంతా తిరగబడిపోతుంది. తీసుకోవాలి నువ్వే, ఇంకా ఆప్షన్ లేదు. ఎంత వస్తాయి?
ఓకే, అంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ అని ఏం ఉండదు. నెలకి నాకు సీరియల్స్ నుంచి అక్కడి నుంచి నాకేం వద్దు. యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు వచ్చేది 4 lakhs వరకు. ఇప్పుడు ప్రెసెంట్ అసలు లేదు యూట్యూబ్, అస్సలు లేదు. ఎందుకు ఆపిస్తారు యూట్యూబ్ ఇద్దరు? ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు ఎంతసేపు అవే మా videos పర్సనల్ లైఫ్ ఏం పెడతామా? చూపిస్తాం చెప్పు. అలా అనేసారు ఏంటి? మరి అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించాలి. జనాలకు కూడా బోర్ Bore కొడుతుంది కదా కొడుతుంది చూసి కదా. చూసి అవే వీడియోస్. And మా పర్సనల్ లైఫ్ మొత్తం ఉంటది మా యూట్యూబ్ ఛానల్లో. ఇంకా కొత్తగా చూపించడానికి ఏముంటది అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఇవన్నీ. మేము మహా అయితే ఫ్యామిలీతో ఉంటాం, Hmm. లేదంటే ట్రిప్ లో ఉంటాం, ఉమ్. అవన్నీ చూస్తారు వాళ్ళు. అవునా? ఇంకేం చూపిస్తాం ఇంకా అని కొత్తగా చెప్పి. ఏమన్నా మా పెళ్ళి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి ఉమ్. తెలియదు.